అందమైన అనేక రూపములు ధరించగల సమర్థుడైన హనుమంతుడు అన్నారు ఇక్కడ. ఇంకెవ్వరి గురించి మాట రాయలేదండి, హనుమంత స్వామి గురించే రాశారు. రామాయణంలో పెద్ద విశేషం ఏంటంటే రాముడు గొప్ప పరాక్రమవంతుడు, అందులో సందేహం లేదు. అతిమానుషమైన బలములు ఉన్నాయి, కానీ మానవ మర్యాదలతోనే ప్రవర్తించాడు. అది అవతారం యొక్క లక్షణం. అది కానీ అతిమానుషమైన లక్షణాలు ఉన్నప్పటికీ మానుషాతీతమైనటువంటి పరాక్రమాన్ని చూపించగలగడం, మహిమలు చూపించగలగడం మొత్తం రామాయణం మీద హనుమంతుడు ఒక్కడే. ఇది గమనించవలసిన మరొక అంశం. అందుకే కామరూపిగా రాముడిని చూడ్డానికి వెళ్ళినప్పుడే భిక్షుకు రూపంలో వెళ్ళాడు, మళ్ళీ వానర రూపం స్వీకరించాడు. ఇంత అవుతాడు అంత అవుతాడు. ఎవరి దగ్గర ఉందండి ఇది? ఏ విధంగానైనా రూపాలు మార్చగలడు. ఇది తెలిస్తే మంత్రశాస్త్ర విశేషాలు తెలుస్తాయి. హనుమంతుడు వానరుడా అంటే కేవలం వానరుడు మాత్రమే కాదయ్యా, ఆయన 5 ముఖాలు వాడు అన్నారు, పంచముఖుడు. అంటే పంచముఖ హనుమాన్ మహామంత్రములు అనేకం ఉన్నాయి.